మరియు నూతన విద్యా సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో శిథిలావస్థకు చేరిన స్కూళ్లపై విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు ఏమైనా ప్రత్యేక మరమ్మతు చర్యలు చేపట్టారా? క్షేత్రస్థాయిలో కనీస వస్తువుల పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి గౌడ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి యాదగిరి గౌడ్. గుడ్ మార్నింగ్ కావ్య. మా బడి గంట ఊగేందుకు మరో 15 రోజుల సమయం ఉంది. అయితే పేద పేద మధ్యతరగతి పేద మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైనటువంటి విద్య అందించేటటువంటి కార్యక్రమం, అదే సర్కారు బడులు అందించేటటువంటి కార్యక్రమాన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పాఠశాలలు అరకుర వసతులు ఉన్నాయి. ఇప్పటికే అంటే ప్రభుత్వ పాఠశాలలు పూర్తి స్థాయిలో సమస్య వరంలో కొట్టిమిట్టాడుతున్నట్లు మనం చెప్పచ్చు. ప్రధానంగా పేదవారికి మధ్యతరగతి కుటుంబం వారికి మెరుగైనటువంటి విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థ చేరుకున్నాయి. అరకొర వసతులు కూడా లేనటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. దాదాపు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో 2500 పైచీలకు ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికి కూడా కనీస వసతులు, ఎందుకంటే ఇంకో 15 రోజుల్లో బడిగంట మొదలుంది. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అనేక పాఠశాలలు శిథిలావస్థ చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే కనీసం తాగునీటి ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కానీ, లేదా మరుగుదొడ్లకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం కానీ, లేదా బాత్రూమ్ సంబంధించిన డోర్లు లేనటువంటి స్కూల్స్ కూడా ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఈ వచ్చే 15 రోజుల కూడా చర్యలు చేపట్టి సరైన సౌకర్యాలు అందించాల్సినటువంటి ఉన్నత స్థాయి అధికారులంతా కూడా ఇప్పుడు నిద్రావస్థ ఉన్నారని చెప్పచ్చు. ఇప్పటికే ఏదైతే అల్లాదుర్గ మండలం ఉన్నటువంటి గడిపెద్దప్ప విలేజ్ లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో బాత్రూమ్ కి డోర్ లేకపోవడము, పాఠశాల శిథిలావస్థలో ఉండడం అటువంటి ప్రమాదాలకి చేరుకుంది. ఇది ఒక ప్రమాదం జరిగేందుకు నిలయంగా మారే పరిస్థితి అనేక పాఠశాలలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఏదైతే ప్రైవేట్ పాఠశాలను ధీటుగా కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తామని చెప్పేసి ప్రభుత్వం తమ ప్రకటన చెప్తున్నప్పటికీ అది ఏదైతే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి పాఠశాలలో లేదని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు కావ్య. ఇది అదే కాకుండా ఇప్పటి వరకు అధికారులు కానీ, డిఈఓలు కానీ, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన డిఈఓలు కానీ, కలెక్టర్ జేసీ అధికారులు కానీ పాఠశాలపై పర్యవేక్షణ చేయలేదు. కనీసం ఏదైతే ఒక చెట్లు పొదలతో నిండిపోయినటువంటి పాఠశాల ఇప్పటికీ చాలా మనకు దర్శనమిస్తున్నాయి. కనుక ఇప్పటికైనా సమయం తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద సరిదిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా అధికారుల పైన ఉంటుంది. అదే ఏదో విద్యార్థులకు వీళ్ళు మెరుగైన విద్య అందించాలని కనుక కనీసం వాళ్ళ ఫ్యాన్లు కానీ, టేబుల్స్ కానీ, విండోస్ కానీ, అంటే పాఠశాల విండోస్ లేనటువంటి పాఠశాల అనేకంగా ఉన్నాయి. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులు కూర్చోడానికి ఉండేటువంటి కనీసం సరైన వసతులు లేనటువంటి పాఠశాలలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ అటువంటి పాఠశాల గుర్తించి వాటికి మెరుగైనటువంటి వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉన్నత స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ కోవలను ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి మన ఊరు మనబడి ఇప్పటికే ఎలాంటి కార్యక్రమాలు చూసుకోకపోవడము, తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాలలు వంటి కార్యక్రమాన్ని కూడా అధికారులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో నిర్వహించలేకపోతున్నటువంటి ఆరోపణలు ఇప్పటికే ఎదురవుతున్న పరిస్థితి. దాంతో పాటుగా చూసుకుంటే కనుక అటు సౌకర్యాలు ఏమి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా కనీసం సౌకర్యాలు ఏమిని సరిదిద్దుకునే పైన పడకపోగా మరికొన్ని రోజులు ప్రారంభమవుతున్నటువంటి స్కూల్స్లోకి ఇప్పుడు జిల్లాలకు పాఠ్య పుస్తకాలు కూడా రానిటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. దాంతోపాటు స్కూల్ ఒకే యూనిఫామ్ ఉంటుంది. ఆ యూనిఫామ్ కూడా ఇంతవరకు జిల్లాలో ఏ పాఠశాల ఏ యొక్క జిల్లా స్థాయి అధికారుల వద్దకు వచ్చినట్టుగా దాఖలా లేవని చెప్పచ్చు కావ్య. మొత్తం మీద చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలతో పోటీ పడుతున్నామని చెప్పేసి చెప్పుకొచ్చేటటువంటి ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో పోటీ పడడం లేదని చెప్పేసి కనీసం ఆ రకమైన అదాకొర సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద చూసుకుంటే కనుక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి, ఒక 15 రోజుల సమయం ఉంది కాబట్టి బడిగంట లోపే ఖచ్చితంగా అధికారులు మేల్కొని ఉన్నత ప్రమాణంతో కూడుకున్నటువంటి విద్య అందించడంతో పాటు ఉన్నతమైన మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి మనం చెప్పచ్చు కాదు. అలాగే యాదగిరి, సౌకర్యాలేమి కారణంగా విద్యార్థుల నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుంది? ప్రతి సంవత్సరం చెప్పుకునే సంత అయినప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులు మనకు
దాని మీద ఒక దృష్టి సారించలేకపోతున్నారు. అదే ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలని ఆశ్రయిస్తారు కనుక వాళ్ళు కూడా లేని అంటే ఏది చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా చాలా మంది విద్యార్థులు కొనసాగుతున్న పరిస్థితి రైట్ మనం చూస్తా యాదగిరి. ఉన్నాం. ఇప్పటికే ఆ తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం వచ్చినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా దారుణమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు కావ్య.